మా పెద్దారెడ్డి స్వామి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమన్నా స్వామి అంటున్నాం అనుకోవచ్చు. నిన్న మా పెద్దాడన్న మాట్లాడుతా అంటే చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి రామ్మోహన్ రావు ప్రవచనం అనేట్లుంది మాకి. అబ్బాబ్బా ఎంత మార్పు అబ్బా అని. వాస్తవమే, ఈ మార్పే కావాల్సింది రాజకీయంలో. మేము కూడా అదే కోరుకుంటున్నాంనా. 2014 నుంచి 2019 వరకు ఒక రాజకీయం జరిగిందినా. మళ్ళీ 19 నుంచి 24 వరకు మీరు ఇదే ప్రకారంగా రాజకీయం చేసి నిన్న మాట్లాడిన మాటల ప్రకారం అదే అమలు చేసింటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మా ప్రభాకర్ అన్న ఇంత అగ్రెసివ్గా పోయే పని లేదు. ఎందుకు మీరు ఆలోచన చేయలేదు ఆ రోజన్నా ఈ ప్రకారంగా? మాకు ఒకటే అనుమానం వస్తుందినా, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు కూడా మా పెద్దవాడైనా మాట్లాడిన మాటలు కాదా అనిపిస్తుంది. ఏమన్నా నిన్నంటికి ఏదన్నా సినిమాలు అవి ఇవి అని ఏమన్నా డబుల్ యాక్షన్ ఏమైనా ఉన్నావన్నా నీకు? నువ్వేమన్నా ఆ పెద్దాడి కాదు మాట్లాడినది, ఇంకో పెద్దాడే అని మాకు డౌట్. ఎట్లన్నా ఎన్ని బాధలు పడినామన్నా మేము కూడా. నిష్కారణంగా మా మీద కేసులు పెడతారు కదన్నా, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు కదన్నా. దీనికంతా ఎవరు జవాబుదారినా? ఇంకా మాట్లాడితే మా ప్రభాకర్ అన్న బస్సుల గురించి మాట్లాడుతున్నారన్న, కేసుల గురించి. ఆ రోజుకి అప్పటికే ఆయనకి 2022 సమయానికి 67 కేసులు పెట్టినారన్న. అప్పటికే మళ్ళా 67 కేసుల మీద మళ్ళా 120 కేసులు పుటప్ చేయాలని 1 టౌన్ లో అప్పుడున్నే సిఏ గారికి కంప్లైంట్ ఇప్పించి ఎస్పీ గారి ద్వారా మీరు నడిపించి ప్రెజర్ పెట్టి కేసులు కట్టాలని చూసిరే. కాకపోతే సుప్రీంకోర్టులో అప్పటికే ఒక రూలింగ్ వచ్చిందన్న. ఏమని? ఒక కేసుకి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళా అదే కేసుకి మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టకూడదు అని సుప్రీంకోర్టు ఒక ఢిల్లీ కేసు విషయంలో రూలింగ్ ఇచ్చింది. అప్పటికే అప్పటికుండే ఎస్పీ గారు లీగల్ ఒపీనియన్, ఆయన ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని కట్టే కాదని చెప్పి మీరు ఎంత ప్రెజర్ పెట్టినా ఆయన కట్టలేదు. మీరు ఈరోజు ఏమంటున్నారు? నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తా అంటున్నారు. రైట్ అన్న, ప్రమాణం విషయం వచ్చింది కాబట్టి నేను కూడా విషయం మాట్లాడుతున్నాను. మీరు ఏమేమిటికి ప్రమాణం చేస్తారో మేము కూడా లిస్ట్ చెప్తామన్నా, అవన్నిటికీ మీరు సిద్ధమైంది. మీరు చెప్పినట్టు వెంకటేశ్వర గుడి దగ్గరికి మేము వస్తాము, లేకపోతే శ్రీశైలంకన్నా పోదామన్నా. కాదన్నా, ప్రభాకర్ ఇంటి మీద దాడి చేసినది మీరు కాదా? నిన్న మీరు ఏమంటున్నారు? ఆ వీడియోలో చూసినటువంటి నిజమవుతాయి అంటున్నారు. మరి వీడియోలో ఉండేది మీరు కాదు కదా. మళ్ళీ ఆ మాట మీరు ప్రమాణం చేయండి, మీ వెంకటేశ్వర దేవుని మీదే. అదొకటి. పెద్దొడుగురు నాయకుల మీద, యాడికి మండల నాయకుల మీద, ఒప్పూరు మండల నాయకుల మీద, తాడిపత్రి రూరల్, తాడిపత్రి టౌన్ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ నేను పెట్టినవి కాదు, నాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయండి. నెంబర్ 3, కౌన్సిలర్ల మీద, మహిళల మీద 307 కేసులు పెట్టించినారు. దానికి కూడా నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తారా? ఎక్కడికి పోతుందన్నా మనము? మాట్లాడితే మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు. మరి అదే ప్రజాస్వామ్యాన్ని మీరు అమలు చేసింటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయన్నా? మీరు ఈరోజు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా? ప్రభాకర్ అనే వయసు గురించి మాట్లాడుతున్నారు. 74 సంవత్సరాలు. ఇంకా ఏంటికయ్యా నువ్వు, ఇంకా ఏంటికి మాట్లాడుతున్నావు అని. సరేనా, ఆయన 74 ఏళ్ళ వయసులో కూడా రాజకీయం చేస్తున్నాడు, ఆయనకు ఉండే సమస్యల్ని బయట చెప్తున్నాడు, కాన్స్టిట్యూషన్ గురించి పట్టించుకుని ఎదురు తిరుగుతున్నాడు. మళ్ళా మీరు నిన్న మీకు 65 ఏళ్ళ వయసు ఉండొచ్చన్నా పెద్దరెడ్డన్నా. మళ్ళీ నేను 65 ఏళ్ళ వయసుకే అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి 6 సార్లు నీళ్ళు తాగుతురే. మరి అదెట్లన్నా? మళ్ళీ ఆ వయసు వచ్చేటానికి మీరు రాజకీయాలు చేస్తారా లేదని కూడా ఆలోచన చేసుకోండి ఒకసారి. నిన్న అంత హుందాతనంతో మాట్లాడినారు, రాజకీయం చేద్దాం, ప్రజాస్వామ్యంగా పోదామని. మరి 19 నుంచి 24 వరకు కూడా మీరు కూడా అదే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడింటే మా మీద అన్ని కేసులు ఎందుకుంటాయన్నా? మేము ఊర్లిసి ఎందుకు పోతామన్నా? ఒక్కటే అడుగుతున్నా అన్న మిమ్మల్ని. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఎస్ఐ గారు ఒక 6 నెలల కిందట
పెద్దవడుగురు మండల బీసీ నాయకునితో గతంతో ఒక మాట అన్నాడు. ఏమని? ఆ రోజు మేము చేసిన తప్పు పెద్దవడుగురు మండలంలో మేము కేసు కట్టిండాల్సింది కాదు అని. ఒకసారి మీరు కూడా రివైజ్ చేసుకోండి, ఆలోచన చేసుకోండి. మరి వీడియోలో ఉండేది మీరు కాదు కదా, మళ్ళీ ఆ మాట మీరు ప్రమాణం చేయండి మీ వెంకటేశ్వర దేవుని మీదే. అదొకటి. పెద్దవడుగురు నాయకుల మీద, యాడికి మండల నాయకుల మీద, ఒప్పూరు మండల నాయకుల మీద, తాడిపత్రి రూరల్, తాడిపత్రి టౌన్ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ నేను పెట్టినవి కాదు, నాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయండి. నంబర్ 3, కౌన్సిలర్ల మీద, మహిళల మీద 307 కేసులు పెట్టించినారు, దానికి కూడా నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తారా? ఎక్కడికి పోతుందన్నా మనము? మాట్లాడితే మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు. మరి అదే ప్రజాస్వామ్యాన్ని మీరు అమలు చేసింటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయన్నా? మీరు ఈరోజు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా? ప్రభాకర్ అనే వయసు గురించి మాట్లాడుతున్నారు. 74 సంవత్సరాలు, ఇంకా ఏంటికయ్యా నువ్వు, ఇంకా ఏంటికి మాట్లాడుతున్నావు అని. సరేనా, ఆయన 74 ఏళ్ళ వయసులో కూడా రాజకీయం చేస్తున్నాడు, ఆయనకు ఉండే సమస్యల్ని బయట చెప్తున్నాడు, కాన్స్టిట్యూషన్ గురించి పట్టించుకుని ఎదురు తిరుగుతున్నాడు. మళ్ళా మీరు నిన్న మీకు 65 ఏళ్ళ వయసు ఉండొచ్చన్నా పెద్దరెడ్డన్నా, మళ్ళీ నేను 65 ఏళ్ళ వయసుకే అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి 6 సార్లు నీళ్ళు తాగుతుంది. మరి అదెట్లన్నా? మళ్ళీ ఆ వయసు వచ్చేటానికి మీరు రాజకీయాలు చేస్తారా లేదని కూడా ఆలోచన చేసుకోండి ఒకసారి. నిన్న అంత హుందాతనంతో మాట్లాడినారు, రాజకీయం చేద్దాం, ప్రజాస్వామ్యంగా పోదామని. మరి 19 నుంచి 24 వరకు కూడా మీరు కూడా అదే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడింటే మా మీద అన్ని కేసులు ఎందుకుంటాయన్నా? మేము ఊర్లిసి ఎందుకు పోతామన్నా? ఒక్కటే అడుగుతున్నా అన్న మిమ్మల్ని. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఎస్ఐ గారు ఒక 6 నెలల కిందట పెద్దవడుగురు మండల బీసీ నాయకునితో గతంతో ఒక మాట అన్నాడు. ఏమని? ఆ రోజు మేము చేసిన తప్పు పెద్దవడుగురు మండలంలో మేము కేసు కట్టిండాల్సింది కాదు అని. ఒకసారి మీరు కూడా రివైజ్ చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీరు నిన్న అన్నారు, ఇంకా ఇప్పుడు అవన్నీ ఏమొద్దు ప్రభాకర్ రెడ్డి గారు, రాజకీయం చేద్దాము, మరసంగా ఉన్నాము అని. మళ్ళీ గతంలో మాకు జరిగిన అన్యాయం అంతా మీరు, మేము చేసిన తప్పు, ఆ కేసులన్నీ నేనే పెట్టినాను, అవన్నీ ఇబ్బంది పెట్టింది నేనే అని మీరు కూడా చర్చ పెట్టి ఒప్పుకుంటన్నా. మేము కూడా మా ప్రభాకర్ అన్న దగ్గరికి పోయి, అన్నా ఇట్లా ఒప్పుకుంటున్నాను లేనా, మనం కూడా ఎక్స్క్యూజ్ చేద్దామని మేము కూడా మా ప్రభాకర్ అన్న ఎట్లా మేము కూడా కన్విన్స్ చేస్తామన్నా. అది కూడా ఊరినే వద్దన్నా, మీరు నేను అన్నారు కదన్నా, ఏపా ఏదన్నా ఒకటి విలేకరులు టిఫిన్ అరేంజ్ చేస్తే వస్తాం పెద్ద ఆయనతో, అట్లే అరేంజ్ చేస్తాం మేము కూడా, మీరు వస్తురు మాట్లాడదామన్నా. మరి ఇవన్నీ కూడా మీరు ఒప్పుకోవాలి కదన్నా. ఇవన్నిటికి సమాధానం చెప్పుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మానసికంగా వ్యక్తిగతంగా కేసులు పెట్టి హరాస్ చేసి, ఈరోజు మీరు ప్రజాస్వామ్య విలువలు అనే పదం తీసుకొని వస్తున్నారు. ఎక్కడున్నాయన్నా ప్రజాస్వామ్య విలువలు? ఆ రోజు మీరు దాడులు చేసినప్పుడు మహిళల మీద ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ పోయినాయన్నా? మా మీద కేసులు పెట్టినప్పుడు ఎక్కడ పోయినాయన్నా ప్రజాస్వామ్య విలువలు? ఇవన్నీ ఆ రోజు మీకు గుర్తొచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి లేదు కదన్నా. మరి ఆ రోజేమో ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ రోజేమో ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రబోధానంద ఆశ్రమంలో కేసుల విషయంలో మొట్టమొదటిసారిగా అసత్యపు కేసులు పెట్టి, అబద్ధాల కేసులు పెట్టి దాన్ని నిజం చేసి పదే కేసులు పెట్టి, లేని వాళ్ళని పెట్టి 300 కేసులు ఎఫ్ఐఆర్ చేసిన మీరు కాదన్నా. మీరు చెప్పండి, ఇవన్నీ కేసులు పెట్టారన్న వాళ్ళు. మా ప్రభాకర్ రెడ్డి మీద, ఆయన మీద ఒక్కటే కాకుండా సంబంధం లేకుండా మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆడల మీద కూడా కేసులు పెట్టించింది మీరు కాదన్నా. ఇది నేను కాదని వచ్చి మీరు ప్రమాణం చేస్తారన్నా? ఒక అబద్ధాన్ని మీరు ఏం చేస్తున్నారంటే అన్నా, ఇదే నిజం అని ప్రతిరోజు చెప్పడానికి మీరు పూనుకున్నారు. దాన్ని అది కాదు అని చెప్పడానికి మా పెద్ద ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆధారాన్ని ముందర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అది మీకు రుచించడం లేదు. ఎందుకు?
ఏదో దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏం లేవు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏం లేవు. మళ్ళీ మీరు కూడా ఎందుకు ఎవిడెన్స్తో రాకుండా ప్రెస్ మీట్కి? నిన్న విలేకరులు మీ మీద మీకు ఏదో క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కూడా అగ్రెసివ్గా పోతున్నారు మీరు. మళ్ళీ నిదానం అంటారు, శాంతి అంటారు. రైట్ అన్నా, ఇప్పుడు అంతా శాంతిగా కోరుకుంటున్నాం మేము కూడా. మళ్ళీ ఆ రూట్లో మీరు ఆ గతంలో పోయిండాలి కదన్నా. గతంలో మీరు ఆ రూట్లో పోయింటే ఈరోజు మేము కూడా అదే రూట్లో పోయిందము. ఆ రోజేమో మా మీద 307 కేసులు, SC ST కేసులు, రకరకాలుగా దాడులు. ఎవరినన్నా మీరు హింసించండి, ఏ మండలంలో చెప్పన్నా నాయకులు ఎవరిని హింసించలేదన్నా? అవన్నీ మీరు ఈరోజు ఒక పత్రికాముఖంగా చెప్పండి, ఒక మీడియా డిబేట్లు చెప్పండి, అవన్నీ నేను చేసినాను, గతంలో తప్పయిందని మీరు ఒక మాట చెప్పండి అన్న. ఈరోజు మేము కూడా అవన్నీ సరే ఒప్పుకున్నారని చెప్పి మేము కూడా వదిలేస్తాం వాటికి. మళ్ళీ ఆ రకంగా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి ఏం మాట్లాడతారన్నా, ఎమ్మెల్యే గారు నిన్న మీరు మాట్లాడినారు, ఆయన అట్లా అంటున్నాడు ఇట్లా అంటున్నాడు బజార్లోనే. మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందా ఆయన అట్లా మాట్లాడారు చెప్పడానికి? ఈ రోజు కూడా నిన్న జరిగిన సర్వేలో కూడా అనంతపురం జిల్లాలో ఆయనకి మొదటి స్థానంలో వచ్చినాడు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ప్రజలతో రిలేషన్ ఎట్లా ఉంటాడు, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, పనులు ఎట్లా చేస్తున్నాడు అనేది. మరి మీరు అవన్నీ చూడరన్నా? యూట్యూబ్ చూస్తున్నా పొద్దున్నే 6 గంటలకి అంటున్నారు. ఎందుకన్నా లేని మాటలు మాట్లాడి నిందలు ఊరిన వేయడం 5 నిమిషాల పని. ఎంతో ఉందాతనంతో ఈ రోజు కూడా ఆయన మీరు ఇన్నిసార్లు మాట్లాడితే కూడా ఇంతవరకు అయింది మీ పేరు తీసి ఆయన మాట్లాడాలి ఎప్పుడే. కానీ మీరు గతంలో ఎలక్షన్ టైంలో ఒకసారి చూడండి, అన్నా పెద్దడన్నా ఎందుకన్నా ఇవన్నీ అని మాట్లాడినాడే. కానీ ఆయన ఉందాతనంతో మీకు ఎమ్మెల్యేగా గౌరవం ఇచ్చి ఎప్పుడే కానీ పరుష పదజాలంతో మిమ్మల్ని ఒక్క మాట మాట్లాడలే. ఇంకా ఏదో ఇంకా కొద్ది వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతుంది, ఆ అలవాట్లు ఈ అలవాట్లని. మళ్ళీ మీరు వాళ్ళకి ఏమన్నా ఎప్పుడన్నా మీరు వాళ్ళు ఏమన్నా కలిసి నువ్వేమన్నా కలిసినే ఉన్నా మా వాళ్ళతో ఎప్పుడన్నా అట్లా మాట్లాడడానికి? బెట్టింగ్ అంటావు, గంజాయి అంటావు, ఏడున్నాయన్నా అవన్నీ? వాళ్ళ వ్యక్తిత్వం వేరన్నా. నిన్న మాటలు నువ్వే ఒప్పుకుంటున్నావు కదన్నా, మీ ఫ్యామిలీ గొప్పది అని, జేసీ ఫ్యామిలీ గొప్పది అని మీరే ఒప్పుకుంటున్నారు. మరి అంత ఉందాదంతా రాజకీయం చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద నువ్వు ఇట్లా పొద్దుపోని మాట్లాడితే ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారన్నా? మేము కూడా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే అన్నా, పదే పదే మీరు అబద్ధాలని నాకేం సంబంధం లేదు, తడపతి జరిగిన విషయాలకి నేనేం చేయలేదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పే అబద్ధాన్ని, పొద్దుంగుల అబద్ధాన్ని చెప్తే నిజం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా అది అబద్ధమే, మీరు చెప్పినది నిజం కాదు, నిజం ఇది అని చెప్పడానికి మేము ఈరోజు వచ్చాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు హుందాతనం గురించి రాజకీయాల్లో సర్దుకొని పోదామని. మళ్ళీ ఆ రోజు ఆ ప్రతిపాదన చేసింటే ఈరోజు ఈ సమస్య వచ్చునా, ఈరోజు ఈ సమస్య జరిగిండునా? ఇవన్నీ మీరు సమాధానం చెప్పాలన్నా. మీరు మాట్లాడితే ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసినది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అంటున్నారు. మళ్ళీ ఏం నా రోజు ఎందుకు పోయినా ఊరినేమన్నా మా పెద్ద ఏమన్నా డిన్నర్కి పిలిచినాడన్నా, నిన్ను భోంచేసకి ఏమైనా పోయినారా మధ్యాహ్నం పుట్ల? ఎట్లన్నా సాక్ష్యాలు ఉండి కూడా మీరు దాన్ని అబద్ధం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గర ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చేసిన తప్పు అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. మా పెద్ద ఆయన దగ్గర హుందాతనం ఉంది, క్షమించే గుణం ఉంది, తప్పు చేస్తే ఒప్పుకుంటకుండా నిన్న ఏదో కొద్దిగా ఆవేశంలో మాట్లాడాడని చెప్పి నిన్న సాయంత్రము మా కౌన్సిలర్తో కూడా చెప్పించినాడు. అదే పొరపాటుగా ఆవేశంలో ఒక మండల జిల్లా నాయకులు మాట్లాడామని చెప్పేసి. రైట్ అన్నా, మళ్ళీ ఈ రోజు నువ్వు అదే తప్పుల్ని నువ్వు ఒప్పుకునే సిద్ధంగా ఉన్నావా?